హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దుర్గమ్మ దీవెనలు అందరికీ ఉండాలని, మీరు ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో మెలగాలని కోరుకుంటూ, అందరికీ శరన్నవరాత్రుల దుర్గాష్టమి శుభాకాంక్షలు. దుర్గాష్టమి స్పెషల్ బియ్యపిండి పాయసం. బియ్యపిండి బెల్లం కాంబినేషన్లో అద్భుతమైన పాయసం. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇక పాయసం అనగానే చాలామందికి సేమియా, సగ్గుబియ్యం, పెసరపప్పుతో చేసినవి మాత్రమే గుర్తొస్తాయి. కానీ బియ్యపిండితో కూడా కమ్మని నోరూరించే పాయసం చేసుకోవచ్చు. ఓసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా పాయసం ఎలా చేయాలో చూసేద్దాం. ఈ టేస్టీ పాయసానికి కావలసినవి బియ్యపిండి, బెల్లం, పాలు, ఎండు కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్. ముందుగా నేతిలో ఎండు కొబ్బరి ముక్కలను వేయించి తీసుకోవాలి. తరువాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వేరొక బౌల్ తీసుకుని పాలు వేసుకోవాలి. ఇలా పాలు వేసిన తర్వాత 1 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. పాలు మరీ చిక్కగా ఉంటే అంటుకుంటుంది కాబట్టి నీళ్ళు కూడా యాడ్ చేశాను. ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు వాటర్. పాలు మరుగుతున్నప్పుడు 4 స్పూన్స్ బియ్యపిండిని తీసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. 1 కప్పు పాలకి 4 స్పూన్లు బియ్యపిండి వేసుకుంటే సరిపోతుంది. చిక్కగా కావాలనుకున్న వాళ్ళు ఇంకో 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. పాలు ఇలా మరుగుతున్నప్పుడు మనం కలిపి ఉంచిన పిండి మిశ్రమాన్ని కూడా వేసుకుని కలుపుతూ ఉండాలి. కొంచెం చిక్కబడే వరకు స్పూన్తో ఇలా కలుపుతూ ఉండాలి. దేవీ శరన్నవరాత్రులు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. రోజుకో రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇక నవరాత్రులు ఉత్సవం అంటే మామూలుగా ఉండదు కదండి. దుర్గమ్మకు పూజలు చేయటమే కాకుండా పాయసం, పులిహోర, దద్దోజనం అంటూ రకరకాల ప్రసాదాలు కూడా సమర్పిస్తారు. అలాగే ఎక్కువ శాతం మంది పాయసం చేసి కూడా పెడుతుంటారు. స్వీట్గా క్రీములా ఉండే దీనిని చాలామంది ఇష్టంగా కూడా తింటారు. ఇక పాయసం అనగానే చాలామందికి గుర్తొచ్చేది సేమియా, సగ్గుబియ్యం, పెసరపప్పుతో చేసినవి మాత్రమే గుర్తొస్తాయి. కానీ బియ్యపిండితో కూడా కమ్మని నోరూరించే పాయసం చేసుకోవచ్చు. ఇప్పుడు పాలల్లో వేసిన బియ్యపిండి కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆపి కొంచెం పక్కన ఉంచి చల్లారనివ్వాలి. తర్వాత వేరే గిన్నెలో బెల్లం వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసి కరిగేంత వరకు ఉంచాలి. ఇలా కరిగిన తర్వాత పాకం వచ్చే వరకు కూడా కలుపుతూ ఉండాలి. పాకం మరీ పలచగాను ఉండకూడదు, అలాగని తిక్కుగా కూడా ఉండకూడదు. ఇక్కడ చూపించిన విధంగా చేతికి అంటుకుంటూ ఉండాలి పాకం. పాకం కోసం తెలియని వాళ్ళు ఇంట్లో వాటర్ వేసుకుని ఈ పాకం వాటర్లో వేసి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇలా పాకం రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకున్న పిండి మిశ్రమంలో ఈ పాకం వేసుకుని కలుపుకోవాలి. ఇలా పాకం వేస్తున్నప్పుడు కలుపుతున్నప్పుడు పాయసం నుంచి మంచి అరోమా వస్తుంది. మనం పాయసంలో వేసిన బెల్లం పాకం పూర్తిగా కలిసే వరకు ఇలా స్పూన్తో కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత స్టవ్ మీద పెట్టి మళ్ళీ ఉడికిస్తారేమో, ఏమీ అవసరం లేదండి. దీన్ని మళ్ళీ ఉడికిస్తే తిక్కుగా అయిపోయి పాయసం అంతగా టేస్ట్ ఉండదండి. మనం తినేటప్పుడు ఒక్కసారి స్టవ్ మీద పెట్టి వేడి చేసుకుంటే సరిపోతుంది. ఇలా పాయసం బాగా కలిపిన తర్వాత ముందుగా వేయించుకున్న కొబ్బరి ముక్కలతో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. పాయసానికి కొంచెం డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత 4 యాలకులు కూడా వేసుకుని పాయసం కలుపుకుంటే మన టేస్టీ మళ్ళీ మళ్ళీ తినాలనిపించే పాయసం రెడీ. పాయసం చాలా స్వీట్గా, క్రీమీగా చాలా బాగుంటుంది. సేమియా, సగ్గుబియ్యం, పెసరపప్పు పాయసాలతో పోటీ పడుతుంది ఈ బియ్యపిండి పాయసం. ఎక్కడా తగ్గేదే లేదన్నట్టు ఉంటుందన్నమాట. ఇలాంటి పాయసాన్ని ఖచ్చితంగా మీరు చేసుకోవాల్సిందే. శరన్నవరాత్రికి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి పిల్లలు, పెద్దలు మీరు కూడా తినేసి కామెంట్ బాక్స్లో కమెంట్ వేసేయండి. మీకు ఎలా వచ్చిందో బెల్లము, బియ్యపు పిండి కాంబినేషన్లో ఈ క్రీమీ పాయసం నాతో చెప్పాలి కదా మరి. అందుకే కమెంట్ బాక్స్లో మీ విలువైన కమెంట్ని వేయమని చెప్పారనమాట. ఈ క్రీమీ పాయసం చేసుకునేటప్పుడు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినవి: 1 డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది ఈ పాయసం. 2 1 గ్లాస్ పాలకి 4 స్పూన్లు వరిపిండి అయితే సరిపోతుంది. పాలల్లో వరిపిండి వేసి కలిపిన తర్వాత కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనము బెల్లము, బియ్యపు పిండి కాంబినేషన్లో చేసిన క్రీమీ పాయసం వేడివేడిగా సర్వ్ చేసుకుని తినేయటమే.
వీడియో మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందరూ తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. పెట్టిన కుకింగ్ వీడియోస్, వ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయో షేర్ చేయండి.